ప్రపంచంలో అత్యంత విలువైన లోహం బంగారం అని మనందరికీ తెలుసు. కానీ మన దేశంలో బంగారం కంటే 1000 రెట్లు ఎక్కువ విలువైన ఒక మొక్క ఉందని మీకు తెలుసా? ఈ మొక్క ఆకుల విలువ ₹1000. చైనా కూడా ఈ మొక్కను అక్రమంగా దొంగిలించి అమ్ముతోంది. ఆ మొక్క పేరు మిష్మితీత. అసలు ఈ మొక్క ఎక్కడ దొరుకుతుంది? దీని ప్రత్యేకత ఏమిటి? ఇది ఎందుకంత ఖరీదైనది అనేది పరిశీలిస్తే మతిపోతుంది. బంగారు దారం అని ముద్దుగా పిలుచుకునే ఈ మొక్క వెనుక ఎంతో స్టోరీ ఉంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే భారతీయ సాంప్రదాయ ఆయుర్వేద వైద్యంలో హిమాలయ మూలికలకు ఉన్న ప్రాధాన్యత ప్రత్యేకమైనది. అలాంటి అరుదైన అత్యంత విలువైన మూలికల్లో అరుణాచల్ ప్రదేశ్ లోని మిష్మి కొండలలో లభించే మిష్మి తీత ఒకటే. దీనిని స్థానికంగా మమిరా అని ఆంగ్లంలో గోల్డ్ థ్రెడ్ అని పిలుస్తారు. బంగారం రంగులో ఉండే దీని వేర్లు అద్భుతమైన ఔషధ గుణాలను కలిగి ఉండటంతో మార్కెట్ లో దీనికి విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ మొక్క ప్రధానంగా అరుణాచల్ ప్రదేశ్ లోని మిష్మి కొండలలో సముద్ర మట్టానికి దాదాపు 2000 నుండి 3000 మీటర్ల ఎత్తులో ఉండే చల్లని తేమతో కూడిన నిత్యహరిత అడవుల్లో మాత్రమే పెరుగుతుంది. మరింతగా పరిశోధిస్తే చైనా సరిహద్దుల్లోని టిబెట్, మిజోరాం, నాగాలాండ్ మరియు మయన్మార్ సరిహద్దు అడవులలో కూడా ఇది అరుదుగా కనిపిస్తుంది. మిష్మితీత వేర్లలో బెర్బెరిన్ అనే ముఖ్యమైన ఆల్కలాయిడ్ ఉంటుంది. ఇది చేదుగా ఉన్నప్పటికీ శక్తివంతంగా బ్యాక్టీరియా నిరోధక, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటుంది. పూర్వకాలం నుండి మిష్మి తెగ ప్రజలు మలేరియా, తీవ్రమైన జ్వరం, టైఫాయిడ్ నివారణకు దీనిని ప్రధాన నివారణగా వాడేవారు. కంటి సంబంధిత వ్యాధులు, మంటలు, ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో ఇది బాగా పనిచేస్తుంది. కడుపు నొప్పి, కామెర్లు, జీర్ణకోశ ఇన్ఫెక్షన్ల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. డయాబెటిస్ బాధితుల రక్తంలో చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరించడానికి ఈ మూలిక తోడ్పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ మొక్క లభ్యత తక్కువ. దీంతో ఔషధ రంగానికి దీని అవసరం ఎక్కువగా ఉండటంతో దీని ధర చాలా భారీ ఎత్తున ఉంటుంది. ఒక్క భారతీయ విపణిలోనే ఈ మొక్క యొక్క నాణ్యమైన ఎండిన వేర్ల ధర కిలో 3000 నుండి 9000 వరకు ఉంటుంది. ఆర్గానిక్ మెడిసిన్ గ్రేడ్ కింద విక్రయించే ప్రాసెస్డ్ మూలికల ధర ఇంకా ఎక్కువగా ఉంటుంది. అధికంగా త్రవ్వి తీసి అమ్మడం, అటవీ విస్తీర్ణం తగ్గడం, అక్రమ రవాణా కారణంగా ఈ మొక్క ప్రస్తుతం తీవ్రమైన ముప్పును ఎదుర్కొంటోంది. ఇప్పుడు రెడ్ డేటా బుక్ లో అంతరించిపోతున్న వృక్ష జాతుల పట్టికలో IUCN దీనిని చేర్చాయి. దీనిని రక్షించుకోవడానికి సంరక్షణ చర్యలు చేపట్టడం ఎంతో అత్యవసరంగా మారింది. అద్భుతాలను వాడుకోవడమే కాదు, దాచుకోవడం కూడా మన బాధ్యతే.